యాక్షన్, ఇప్పుడు మీరు అది ఐడెంటిఫై చేయడం కోసం నేను మీకు ఒక విషయం చెప్తా. ఎప్పుడైనా సరే యూజ్ టు యూజ్ చేయాలి అంటే స్టేటివ్ వర్బ్స్. స్టేట్స్ అంటే ఏంటనమాట? ఏ వర్బ్స్ అయితే మన ఫీలింగ్స్ని తెలియజేసే వర్డ్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ లవ్, ఇక్కడ ఇక్కడ ఇచ్చారు చూడండి, లవ్, ఓన్, హ్యావ్, బీ, బిఈబి వచ్చింది అంటే, ఆ సెంటెన్స్లో బిఈబి అనేది వచ్చింది అంటే మీరు దాన్ని ఖచ్చితంగా యూజ్ టుతోనే ఆన్సర్ రాయండి. అలాగే ఓన్, ఒక సెంటెన్స్లో ఓన్ అనే వర్డ్ వచ్చింది అంటే ఇట్ ఈస్ అ స్టేట్ ఆఫ్ హ్యావింగ్ సంథింగ్ కదా, అందువలన. అలాగే బిలీవ్ అనే మాట వచ్చినా, బి అనే వర్డ్ వచ్చినా, వీటన్నిటినీ ఈ వర్డ్స్ వచ్చినప్పుడు మీరు యూజ్ టుని వాడండి. అలాగే థింక్, అపియర్, నో, లివ్, ఓన్, ఈ వర్డ్స్, సీమ్, ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా మీకు ఈ వర్డ్స్ ఎప్పుడు వచ్చినా కూడా యూజ్ టుతోనే రాయాలన్నమాట. మరి ఎలా రాయాలి? యాక్షన్, మిగతావి ఏంటి అని అంటే వుడ్ ఎప్పుడు రాయాలి అంటే యాక్షన్ వర్బ్స్ అంటే సింపుల్. మీరు వుడ్ రాయాలి అంటే కనుక ఆ వర్డ్స్ మనకు మామూలుగా చేసేవి, రైటింగ్, రన్నింగ్, టాకింగ్, ఇట్లాంటి వర్బ్స్ వచ్చినాయి అంటే ఆ వర్బ్స్ ముందు వుడ్ పెట్టండి. ఐ వుడ్ రైట్, ఐ వుడ్ రన్, ఐ వుడ్ టాక్, ఇట్లా వస్తుంది అనమాట. హీ వుడ్ రైట్, హీ వుడ్ రన్, హీ వుడ్ టాక్, ఇలా. వుడ్ వచ్చింది అంటే ఈ వర్డ్స్ అన్ని పెయింట్, ప్లే, జంప్, ఇక్కడ ఇచ్చారు చూడండి ఎగ్జాంపుల్స్, బై, ఎంజాయ్, లాఫ్, ఇవన్నీ యాక్షన్ వర్డ్స్. మన ఫిజికల్ యాక్టివిటీస్ని తెలియజేసే వర్డ్స్ వచ్చినప్పుడు వుడ్ యూజ్ చేయండి. మన ఇమోషనల్ స్టేట్ ఆఫ్ మైండ్కి సంబంధించిన వర్డ్స్ ఇవన్నీ, ఇటు పక్కన ఉన్నవన్నీ, ఇవి వచ్చినప్పుడు యూజ్ టు యూజ్ చేయండి. ఈ విధంగా మనం చాలా సింపుల్గా ఈ క్వశ్చన్ని మనం చేసుకోవచ్చు. దీని గురించి అనవసరంగా టెన్షన్ పడుతూ ఉంటారు, అంత ఇది లేదు. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మీకోసం పెట్టాను చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ చూడండి, వెన్ ఐ వాజ్ యంగ్ ఐ వుడ్ స్పెండ్ మై సమ్మర్స్ ఎట్ మై గ్రాండ్ పేరెంట్స్ హౌస్. చూడండి, ఇక్కడ స్పెండ్ చేయడం అనేది వాళ్ళు వెళ్ళి లిటరల్గా ఉంటున్నారు. సో అందువలన అక్కడ వుడ్ అనే దాన్ని మనం యూజ్ చేసాం అనమాట. వెనెవర్ ఇట్ ట్రైన్ మై ఫ్రెండ్స్ అండ్ ఐ వుడ్ ప్లే అనే వర్డ్ ఉంది కదా, ప్లే అనే వర్డ్ ముందు వుడ్ యూజ్ చేస్తాం. ప్లే అనేది యాక్షన్ వర్బ్ కదా, అందువలన. అలాగే కింద ఎగ్జాంపుల్లో ఐ వుడ్ టేక్ ఏ బస్ టు వర్క్ అన్నారు మధ్యలో. చూడండి హాఫ్లో చూడండి, టేక్ అనేది యాక్షన్ వర్బ్ ముందు వుడ్డే యూజ్ చేస్తాం కాబట్టి. అలాగే 8th క్వశ్చన్ కూడా చూడండి, వీ వుడ్ ప్లే అన్నారు, ప్లే బోర్డ్ గేమ్స్ అన్నారు. ప్లే అనేది యాక్షన్ వర్బ్ కదా, అందుకని వుడ్ యూజ్ చేస్తారనమాట. ఇలా మిగతావి మీరు అబ్జర్వ్ చేస్తే, గ్రీన్ కలర్లో ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే, అదర్ హాఫ్కి వెళ్ళిపోండి. అండ్ ఐ యూజ్ టు సిట్ టుగెదర్ అన్నారు. చూడండి, యూజ్ టు సిట్ టుగెదర్ అని ఎందుకన్నారు? సిట్టింగ్ అనేది ఫిజికల్గా చేసే పనే కదా, ఎమోషనల్గా చేసే పని కాదు కదా అని అన్నారు. కానీ అక్కడ బెస్ట్ ఫ్రెండ్స్తో కలిసి మనం ఎమోషన్స్ని షేర్ చేసుకుంటాం కాబట్టి అక్కడ యూజ్ టు అనేది వచ్చిందన్నమాట. అలాగే ఈ మిగతా సెంటెన్సెస్ని కూడా మనం ఫిల్ చేస్తాం.